అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని యొక్క మహాకృప మనలను బలపరుచునుగాక. వాక్యం చదువుకుందాం. దేవుడు ఈ రాత్రి మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము దినవృత్తాంతములు మొదటి గ్రంథం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 4వ అధ్యాయము 9, 10 వచనాలు, లేకపోతే 10వ వచనాన్ని చదువుతాను. నాతో కలిసి అందరూ బిగ్గరగా చెప్పడానికి, హృదయపూర్వకంగా చెప్పడానికి ప్రయత్నము చేయండి. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుణ్ణి గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. దేవుడి వాక్యముతో మనలందరిని ఆదరించునుగాక. కొన్నిసార్లు ప్రియులరా, కొందరి జీవితాల్లో మహా దుఃఖం ఉండిద్ది, మహావేదన ఉండిద్ది, ఎవ్వరూ తీర్చలేనటువంటిది. బైబిల్లో ఇలాంటివి కూడా దేవుడు మన కొరకు వ్రాయించాడు. ఆమేన్. మన కొరకు వ్రాయించాడు. కొన్ని వాక్యాలు వింటుంటే హృదయము బ్రద్దలైపోద్ది. ఒక ఆయనకి, ఒక ఆమెకి కొడుకులు పుట్టారు, కుమార్తెలు పుట్టారు. కానీ ఒక కుమారుణ్ణి కనేటప్పుడు సహజంగానే ప్రసవించడం అంటే స్త్రీకి చాలా కష్టమైనటువంటి ఒక జన్మలాగా ఉండిద్దట. అది స్త్రీలకు మాత్రమే, ప్రసవించిన వాళ్ళకే తెలుసుద్ది. అయితే ఒక తల్లిదండ్రులకి కుమారులు, కుమార్తెలందరూ పుట్టారు. కానీ ఒక్క కుమారుడు జన్మించేటప్పుడు వేదన పడి కనాల్సి వచ్చిందంట. ఎలా? వేదన. వేదన అంటే ఎంతో కష్టపు కానుపన్నమాట. ఈ రోజులంటే అమ్మా, మీకు తెలుసో లేదో, మీకు ముందే తెలుసులే, నాకు తెలియదు అనుకుందాం, చాలా సుఖమైన ప్రసవాలు చేసే డాక్టర్లు వచ్చారు. అసలు నొప్పులు అనేది లేకుండానే ప్రసవాలు జరుగుతున్నాయి. పూర్వం అలా ఉండేది కాదు. హాస్పిటల్ ఉండేవి కాదు. నొప్పులు తగ్గించడానికి సరి అయిన మందు ఉండేది కాదు. ఎన్ని రోజులైనా కష్టపడి ప్రసవించాలి. ఒక బిడ్డ ఈ లోకంలోకి రావాలంటే ఎంతో కష్టతరంగా ఉన్న రోజులవి. అయితే ఆ తల్లట ఆ బిడ్డను వేదనతో కన్నదంట. ఎలా? వేదనతో కన్నది. అంటే కష్టపు కానుపు. కన్న తర్వాత వీడు వేదనతో పుట్టాడు అని ఆ బిడ్డకు వేదన అని పేరు పెట్టింది. ఏం పేరు? వేదన, బాధ లేక దుఃఖం. వాడి పేరేంటమ్మా? వేదన. పెరిగి కొంచెం పెద్దవాడయ్యాడు. పెరిగి చిన్నప్పుడు తెలియదు ఆ పేరుకున్న బాధ ఏంటో వాడికి తెలిసేది కాదు. ఎవరికైనా పిల్లోడికి తెలియదు. పెద్దవాడైనాక ఆ పేరు, దాని వివరము, దాని అర్థం ఆలోచిస్తాడు. ప్రియులారా, ఇతను కూడా పెద్దవాడయ్యాడు. పెరిగి ఏ పేరు పెట్టినా పెరిగి ఏమయ్యాడు? పెద్దవాడయ్యాడు. పెద్దవాడయి ఆలోచిస్తే అందరూ వాన్ని ఏమని పిలుస్తున్నారు? వేదన, వేదన, బాధ. చూసారా? దుఃఖం. ఎబ్బేజు అనే మాట అక్కడ ఉంది కదా, ఆ ఎబ్బేజు అనే మాట కింద ఒకటని అర్థం రాశారు. ఏంటది? వేదన. ఎబ్బేజు అనే మాటకు అర్థం వేదన. వేదన. సువర్ణ కుమారి అనే మాటకు అర్థం బంగారము కుమారని. సువర్ణం అంటే బంగారం.
పూర్వం అట్లుండేవి కాదు, డొంక తిరుగుడు పేర్లు పెట్టేవాళ్ళు కాదు, బంగారక్క అని పేరు పెట్టేవాళ్ళు. ఎందుకన్నా బంగారమాలు, ఎర్రగా బంగారమాలు ఉంటే ఏం పెట్టేవాళ్ళు. అయితే ఇక్కడ వేదన, ఎబ్బేజ్ అనే మాటకు వేదన కదా. ఆ పిల్లవాడు పెద్దవాడై ఎవరి నోట విన్న వీడిని ఏమని పిలుస్తున్నారు? ఒరే వేదన, ఒరే వేదన, ఒరే దుఃఖం. ఈ మాట విని ఆలోచించాలి. తల్లులు, పిల్లలు కలిగిన తల్లులు, తండ్రులు ఆలోచించాలి. ఆ వేదన అనే మాట వింటుంటే ఈ అబ్బాయిలో ఒక్కొక్కసారి దుఃఖము పొంగుకొని వచ్చేది. ఏంది నా పేరు ఇలా ఉంది, ఏంటి నా పేరు ఇలా పెట్టారు, ఎందుకు నాకు ఇలా పెట్టారని దుఃఖం ఏమయ్యేది? పొంగుకొచ్చేది. తల్లి దగ్గరికి వెళ్ళి అడిగి ఉంటాడు. తల్లి ఏం చదువుద్దో చెప్పాలి. ఏమని ఉంటుంది? అయ్యా నిన్ను కష్టపడి కన్నాను కాబట్టి నీ పేరు వేదన అని పెట్టా, నీ కాల్పు వేదనయ్యా అందుకని వేదన అని పెట్టా. ఆదరణ రాలే ఆమె జవాబు ఈ అబ్బాయికి. తండ్రిని అడుగుంటాడు. అందరూ పిలిచే ఆ పిలుపు విని, జాగ్రత్తగా వినాలి, మంచి వాక్యం ఇది. అందరూ పిలిచే పిలుపు విని ఎవరి దగ్గరికి వెళ్ళి సలహా అడిగినా ఈ అబ్బాయికి నెమ్మది వచ్చేది కాదు. గుర్తుపెట్టుకో, నీ జీవితంలో ఏ శోధన వచ్చినా, కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా మనుషులు ఎవ్వరు దానిని తీసివేయలేరు. ఆమేన్. దేవుడు మాత్రమే ఏం చేయగలడో తెలుసా? మార్చివేయగలడు. ఆమేన్. ఈ మధ్య ఒక పాట వచ్చింది, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. చాలా చక్కగా ఉంది కదా. దేవుడు మాత్రమే ఏమైనా చెప్పాలి. ఏమైనా గుర్తించాడు ఆ అబ్బాయి. గుర్తించి దేవుని యొద్దకు వచ్చి వినాలి, 4 మాటలు ప్రార్థన చేశాడు. ఆమేన్. ఎన్ని మాటలు? నీ ప్రార్థన ఎప్పుడైనా 4 మాటలతో ఉందా? ఉండదు. ఎబ్బేజు ప్రార్థన మాత్రం 4 మాటలండి. 4 మాటలు హృదయ వేదన లాగా ఉన్నాయి. నెంబర్ 1 ఏంటో తెలుసా? నిశ్చయముగా నీవే నన్ను ఆశీర్వదించాలి. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. ఎవరు ఆశీర్వదించేది? దేవుడు. నిశ్చయము అంటే ఇంకా దానికి ఎలాంటి అనుమానము లేదు. నిశ్చయంగా నీవు నన్ను ఆశీర్వదించాలి. ఇప్పుడు చెప్పండి, తల్లి నా వేదన తీసివేయలా. ఆమేన్. తండ్రి నాకున్న వేదన తీసివేయలా. నా హృదయం అంతా వేదన అయిపోతుందయ్యా. కాబట్టి నువ్వు ఒక్క పని చేయాలి ప్రభువా. ఏంటో తెలుసా? నిశ్చయముగా అంటే తప్పనిసరిగా నీవు నన్ను ఆశీర్వదించాలి. బైబిల్లో చూడండి, ఆదికాండం 14వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండం 14:19 చదవాలి. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, వినండి, ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన నీవు ఆశీర్వదించబడాలి. ఆమేన్. అమ్మ, ఈ రాత్రి మాట గుర్తుపెట్టుకోవాలి. ఎవరి ద్వారా ఆశీర్వాదం? సర్వోన్నతుడైన దేవుడు. ఆయన ఏం చేశాడు? ఆయన ఆకాశమును భూమిని సృజించినవాడు. అలాంటి దేవుని వలన మనం ఆశీర్వదించబడాలి. ఈ రాత్రి గుర్తుపెట్టుకోవాలి. మనుషుల వలన మనకు ఎన్నటికీ ఆశీర్వాదము తిరిగాడు. అబ్బాయి కూడా పాపం ఎన్ని చోట్ల తిరిగిన వేదన పోవడములా ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా నిశ్చయంగా నీవే నన్ను ఆశీర్వదించాలి. ఎందుకో తెలుసా? నీ చేయిందే, ఆ చేయి భూమిని, ఆకాశమును, సమస్తమును ఏం చేసింది? సృజించింది. ఆ చేత్తో నన్ను
ఆశీర్వదించయ్యా. ఆమేన్, ఆమేన్. ఒక ఆయన ఉదయాన్నే వచ్చి, అయ్యా పోయినసారి ఒక 10 రూపాయలు నువ్వు ఇస్తే నాకు చాలా మేలు జరిగిందయ్యా, నీ చేత్తో ఈరోజు ఒక 10 రూపాయలు ఇవ్వు. చెయ్యి ప్రియులరా, దీవెనకరంగా ఉండాలి. ఆమేన్, ఆమేన్. దేవుని హస్తం మాత్రమే నన్ను ఆశీర్వదిస్తుందని ఎబ్బేజు గుర్తుపెట్టుకున్నాడు, గుర్తెరిగాడు. ఇంకా చూడండి, దినవృత్తాంతములు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 27వ వచనం. మొదటి దినవృత్తాంతములు 17:27. యెహోవా నీవు నన్ను ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటన్నటికి ఆశీర్వాదంగానే ఉండిద్ది. ఆమేన్. మా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే సర్వలోకం వచ్చి నిన్ను కిందికి లాగినా నువ్వు కింద పడవు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. ఆమేన్. ఎవరు ఆశీర్వదిస్తే చెప్పాలి, ఎవరు ఆశీర్వదిస్తే ఆ దేవుని వైపే చూద్దాం మనం. ఎప్పుడు ఏం చేశాడో తెలుసా? దేవుణ్ణి అడుగుతున్నాడయ్యా, నువ్వు ఆశీర్వదిస్తే చాలు. నా తల్లి వేదన పడింది నా గుండా, నా పేరే వేదనని పెట్టింది. ఈ భూమి మీద ఎవరి దగ్గర నాకు ఆశీర్వాదము లేదు. ఇప్పుడు చెప్పండి, తల్లిదండ్రుల దగ్గరే నెమ్మది లేకపోతే ఈ భూమి మీద ఇంక మరి ఎవరి దగ్గర నెమ్మది ఉండదు. తల్లిదండ్రులే ఆ అబ్బాయిని ఆదరించలేకపోతే భూమి మీద మరి ఎవడు ఆ అబ్బాయిని ఆదరించలేడు. కావాలంటే గమనించండి. అందుకని వీళ్ళందరిని వదిలిపెట్టి దేవుని దగ్గర అడుగుతున్నాడు, అయ్యా నిశ్చయముగా నీవు నన్ను చెప్పాలి ఆశీర్వదించాలి. ఎందుకో తెలుసా? నువ్వు ఆశీర్వదిస్తే అది అన్నటికి ఆశీర్వాదంగానే ఉంటది. ఆమేన్, ఆమేన్. దేవుని మహాకృప అండి, మహాకృప. ఆ దేవుని ఆశీర్వాదం ఏం నీకు నాకు ఎల్లకాలం ఉండునుగాక. మనుషుల తట్టు చూడమాక, మనుషుల వైపు చూడమాక, దేవుని వైపే చూడాలి. మొన్ననే చదివే పేపర్లో ఆమెకి ఇప్పుడు 56 సంవత్సరాలు, బిడ్డలు లేకపోతే ప్రార్థన చేసి 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 ప్రార్థన జీవితాన్ని కొనసాగిస్తుంటే కవల పిల్లలు పుట్టారు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. బిడ్డలు ఇవ్వడం దేవుని పని మాత్రమే, గుర్తుపెట్టుకోండి. నీ శక్తో నీ బలమో కానీ కాదు. అమెరికాలో చక్కగా కవల పిల్లలు పుడితే ఆమె సాక్ష్యం చెబుతుందయ్యా, నాకు తెలుసయ్యా దేవుడు నన్ను గొడ్రాలనే పిలుపును తీసివేస్తాడని. ఇన్ని సంవత్సరాలకు దేవుడు నన్ను కనికరించాడు. పక్కోళ్ళు, ఇంటి ఎదురోళ్ళు, ఇంటి ముందోళ్ళు, స్నేహితులు, బంధువులు అందరూ ఆమెని గొడ్రాలు గొడ్రాలు అన్నారట. ఒక దినాన దేవుడు కథ మొత్తం మార్చేశాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో ప్రభువు మీద ఆధారపడితే ఎన్నో దీవెనలు, ఆమేన్, ఎన్నో ఆశీర్వాదాలు, ఆమేన్. ఇంకా చూడండి, వాక్యంలో మనం గమనిస్తే యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనం. యెషయా 45:3. వెరీ గుడ్. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలీయుల దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు. అబ్బా వినండి అమ్మ, ఈ రాత్రి అద్భుతమైన మాట. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలో ఉంచబడిన మరుగయ్యున్న ధనమును నీకిస్తా. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. ఎవరికి కనబడవు, అవి నీకు మాత్రమే కనబడతాయి. ఆమేన్, ఆమేన్. అద్భుతం, అద్భుతం. ప్రియులారా, దేవుడు సెలవిస్తున్నాడు, అయ్యా నేను దేవుణ్ణని నువ్వు తెలుసుకొనున్నట్లు, పేరు పెట్టి నిన్ను పిలిచానని నువ్వు గుర్తించున్నట్లు,
అంధకార స్థలాల్లో ఉండిద్దే, రహస్య స్థలముల్లో ఉండిద్దే ధనం, అది నేను నీకిస్తా. ఈ రాత్రి నువ్వు అడగాలి, ప్రభువా ఆ రహస్య స్థలములలోని ధనమును నాకు ఇయ్యయ్యా. ఆమేన్. ఇది దేవుడు చేసే కార్యం, దేవుడు చేసే కార్యం. ప్రియులారా, అద్భుతం ఏంటో తెలుసా? ఎబ్బేజు యొక్క ప్రార్థన మొదటి మాటే, నువ్వే 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 నన్ను ఆశీర్వదించాలి. తల్లి కాదు, తండ్రి కాదు, బంధువులు కాదు, స్నేహితులు కాదు, నీవే నన్ను ఆశీర్వదించాలయ్యా. వాక్యం చూడండి ప్రియులరా, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. సామెతలు 8:21. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచండి. అమ్మా, మనమంతా దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు మనలని ఆస్తికి కర్తలను చేస్తాను. ఆమేన్. అయితే మనం ఏం చేయాలి? వచ్చి నిద్రపోవాలి, అంతేనా? కొద్దిగా పనికి పోయి అలిసిపోతే ప్రార్థన మానుకోవాలి. అదా? ఏమని ఉంది అక్కడ? నన్ను ప్రేమించు వారిని. చెప్పండి మాట, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తా. ఆమేన్. ఎవరిని ప్రేమించాలి మనం? దేవుడు. నేను కాలేజీలో పనిచేసేటప్పుడు మేము క్లాస్ కట్టి వెళ్ళగానే ఒకడు ఐ లవ్ యూ అని రాసిండు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దేని మీనా? బోర్డు మీద. నేను చెప్పాను, బోర్డు మీద ప్రేమించకూడదురా. బోర్డు గోడ మీద రాస్తే ఏమొస్తుంది? చాపీస్ దండగ తప్ప ఏమీ రాదు. ఇవన్నీ పనికి మాలినవి. మన ప్రేమలు కూడా అలా పనికి రానివిగా ఉండకూడదమ్మా. దేవుణ్ణి మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ఆ ప్రేమ ఎలాంటిదో తెలుసా? ఆయన ఏం చెబితే చెప్పాలి, అది చెయ్యాలి. ఏం చెబితే చెయ్యాలి, అది నిజమైన ప్రేమ. అలా నీవు చేస్తేనంట నిన్ను ఆయన ఆస్తికి కర్తలుగా చేస్తా. అద్భుతం. ఆస్తికి కర్తలు. ఆమేన్, ఆమేన్. ఒక ఆయన చూడండి, ఆస్ట్రేలియాలో ప్రార్థన చేసి ఎవరికి సహాయం ఇద్దామా అని ఎవరికిద్దామని అనుకున్న ఆయనకు దేవుడు ఒక ఆలోచన రాకపోతే చాలా రోజులు ప్రార్థన చేసి తన దగ్గర ఉన్న డబ్బుకు ఒక చెక్కు రాసి, అమ్మా బైబిల్లో పెట్టి, చూడండి ఆ బైబిల్ అలా పెట్టేసి ఆ యొక్క బ్యాగు నిండా బైబిల్ పెట్టి పార్సల్ మీద రాశాడంటే ఏమనో తెలుసా? దేవుని ప్రేమించు వారికి. ఎవరికి? దేవుని ప్రేమించు వారికి అని ఫలానా ఊరని దేవుడు చెప్తే ఆ ఊరి పేరు రాసి పోస్ట్లో పెట్టేశాడు. బ్యాగు పైన ఏమున్నాయి? బైబిల్స్. అడ్రస్ ఎవరిది? దేవుణ్ణి ప్రేమించువారు. దేవుణ్ణి ఎవరు ప్రేమించేది? ఆ పార్సల్ వచ్చి దొనకొండలో దిగింది అనుకో, సపోజ్కో ఆ ఊరికి వచ్చింది. ఆ పోస్ట్ మ్యాన్ వచ్చి, అయ్యా ఈ పార్సల్ దేవుణ్ణి ప్రేమించు వారిది. ఎవరిది? మాది కాదు పో, మాకు కాదు పని ఎవ్వరు తీసుకోలేదంట. అడ్రస్ ఎవరిదో చెప్పాలా? దేవుణ్ణి ఎవరు తీసుకోవట్లా. ఒకళ్ళు తీసుకొని ఇటు చూసి బైబిల్లో వద్దులే, మాది కాదులే, ఎవరు తీసుకోలేదంట. చూసారా? అడ్రస్ ఎవరిదో చెప్పాలి? దేవుణ్ణి. ఊరంతా తిరిగాడు ఆ పోస్ట్ మ్యాన్. ఊరంతా తిరిగి ఒక దాంట్లో బ్రిడ్జి కిందకు పోతా ఉంటే, తిరిగి వెళ్ళిపోతూ ఉంటే బ్రిడ్జి దగ్గర ఒక ఆయన వణుక్కుంటూ దుప్పటి కప్పుకొని ఒక అడుక్కుని ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు. ఈయన వెళ్ళడములో ఆ బండి మీద నుండి ఆ బాక్స్ అక్కడ పడింది. పడగానే ఆయన పట్టి చూసుకున్నాయా, ఈ బైబిల్ కదా. ఏంటి బైబిల్? ఎవరికి తీసుకెళ్తున్నా? దేవుని ప్రేమించేవారంటయ్యా. ఊరంతా తిరిగిన ఎవరు తీసుకోవాలి అసలు. ఇప్పుడు విజయభారతమ్మ నాదయ్యో ఇటీమని తీసుకుంటావు కదా. పేరుంటే తీసుకుంటాం, నీ పేరుంటే
తీసుకో. నీ పేరులో ఏం ప్రేయర్ ఉంది? దేవుణ్ణి ఒక్కళ్ళన్నయ్యా, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను నాదయ్యా అని ఒక్కడు కూడా తీసుకోలేదయ్యా అని ఆ పోస్ట్ మ్యాన్ చెప్పగానే చూసారా, అక్కడ కూర్చున్న ఆయనయ్యా, నేను నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నా, నాకు ఇస్తావా? నాకు వాళ్ళు ఇళ్ళని లేదండి, అడ్రస్ ఎవరిది? దేవునిని ప్రేమించేవారు. నీలాగా అడిగినోడు ఒక్కడు లేడయ్యా. అయ్యా ఇంతకు లోపల ఏమున్నాయి? బైబిల్. అయ్యా నాకు బైబిల్ కోసమే ఎత్తుకుతున్నా, ఇవ్వు అయ్యా. తీసుకున్నాడు. తీసుకొని వాడు వెళ్ళిపోయాడు. పోస్ట్ మ్యాన్ డ్యూటీ ఏంటి? దేవునిని ప్రేమించే వాళ్ళకి ఇవ్వడమే. ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. ఆ పార్సిలు వాడు మెల్లగా తీస్తే బైబిల్ ఇలా హత్తుకొని ఆదికాండం మొదలుపెట్టి చదివి అలసిపోయి అలా నిద్రపోయాడు. ఆమె నీకు స్తోత్రం చెప్పా. నిద్ర రాకపోతే 2 పనులు చేయమని చెప్పా. ఏమేంటి? తలుపు వేసుకొని ఇంకొకళ్ళని పోయి జాడగొట్టమని. అది కాదు, ప్రార్థన చేయడమా, వాక్యము, ఈ 2 చెయ్యి. నువ్వు వాక్యం చదవటం ఇష్టం లేని సైతానన్నా నీకు నిద్ర తెప్పిస్తుంది. లేకపోతే నువ్వు బాగా చదివి ప్రార్థన చేస్తుంటే దేవుడైన ఇంకా చాలయ్యా అని విశ్రాంతిని ఇస్తాడు. ఈయన ఇలా పట్టుకొని నిద్రపోయి లేచి చూసి ఎన్ని బైబిళ్ళు ఉన్నాయని ఒక్కొక్కటి తీస్తే 7 బైబిళ్ళు ఉన్నాయి. 7వ బైబిల్లో ₹1,00,000 చెక్కు ఉంది. ఆమె ఎవరిదమ్మా చెక్కు? దేవునిని ఒక్కడన్నా తీసుకోవచ్చుగా. తీసుకోవాలా? దేవుణ్ణి ప్రేమించాలి. మాది కాదు లేదు. కుమార్ అని ఉంటే కుమార్ తీసుకుండేవాడు, మన పేరుంటే మనం తీసుకుండేవాళ్ళం. దాని మీద ఏమనింది? ఒక్కళ్ళన్నా నాదని తీసుకోవచ్చు. తీసుకోవాలా? పైన లోపల ఏమున్నాయని ఉంది? బైబిల్గా పోని ఆయనకు అందిందండి. చూసారా, అది ప్రేమించటం అంటే. అలా నీవు ప్రేమిస్తే దేవుడు నిన్ను ఆస్తికి కర్తలను చేస్తాడు. ఆమె ఆస్తికి కర్తలను చేస్తాడు. ప్రియులారా, దేవుణ్ణి ప్రేమిస్తే ఎబ్బేజు మొట్టమొదటి మాట దేవుడు అంగీకరించాడు. ఇంకా చూడండి వాక్యములో, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 9, 10 వచన. సామెతలు 3, 9, 10. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి దేవుణ్ణి ఏం చేయాలి? కనపరచాలి. ఆమేన్. నీ రాబడి ఉందే, దాని అంతటిలో ప్రథమ ఫలము దేవునికి ఇవ్వాలమ్మా. ఆమేన్. అద్భుతం. చాలా మందికి ఈ మర్మము తెలియక ఆయనకిచ్చేది లేదు, పొందేది లేదు. ఆయన ఏమిస్తాడా అని చూడటమే దేవుడికి వెళ్ళి. ఆయనకు ఇచ్చేది లేదు, మనము ఇస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. 2 ఆశీర్వాదం, కాస్త కాదు, 2 ఆశీర్వాదం. కాబట్టి ప్రియులరా, నిశ్చయముగా ఎవరు మనల్ని ఆశీర్వదించాలి? ఆ మాట మర్చిపోకూడదు. మనుషులు కాదు. మనుషులు ఈరోజు మనల్ని మెచ్చుకుంటారు, రేపే తిడతారు. డౌటే, రేపే, మళ్ళీ ఎక్కువ సమయం కూడా లేదు. అందుకని మా దేవుణ్ణి. ఈ మధ్య ఒకటి జరిగిందండి. ఒక పాస్టర్ గారు చర్చి కడుతూ నా దగ్గరికి వచ్చాయా, డబ్బులు లేవయ్యా, ఒక 15,000 తగ్గినాయి, చర్చి కట్టుకుంటున్నా, మళ్ళీ నీకు నెలలో ఇస్తానన్నాడు. ఇచ్చాను. ఇచ్చిన తర్వాత చర్చి కట్టుకోండు. సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం అయిపోయింది. అడిగాను, తర్వాత ఎప్పటికో ఇచ్చాడు, అయిపోయింది. వాళ్ళ ఊర్లో ఇంకో చర్చి కట్టుకుంటున్నాడు. మరలా అడిగాడు, దేవుణ్ణి బట్టి మరలా ఇచ్చాను. సంవత్సరం అయిపోయింది, నెలకిస్తానన్నాడు. సంవత్సరం అయిపోయింది, 1.5 ఇచ్చాడు. అయిపోయిందా? తర్వాత మీ అందరికీ నవ్వు వస్తుంది. ఆయనకు 65 ఏళ్ళు. ఎన్ని? ఒక నెల క్రితం భార్య చనిపోయింది. చనిపోయిన తర్వాత
మళ్ళా వచ్చాయి, నేను పెళ్లి చేసుకుంటున్నాను, డబ్బులు ఇవ్వమన్నాడు. వయసు ఎంతో చెప్పాలా? నాకు అసహ్యం అనిపించి, అసహ్యం అనిపించి, అయ్యా ఇప్పుడు లేవులయ్యా, తర్వాత చూద్దాం, ఇప్పుడు లేవన్నాను. అయిపోయిందా? ఆగలా. ఏంది ఆగింది? పెళ్ళి ఏడో తీసుకున్నాడు, పెళ్లి చేసుకొని, నేను మంచి టైలర్ ఎవరయ్య అంటే ఇది బాగా కొడతాడంటే వాడిని కూడా పిలుచుకుంటే పెళ్ళికి నన్ను పిలవాల. చూసారా అమ్మా? ఎందుకు పిలవలేదు అందరికి అర్థమయ్యేది. పెళ్ళికి డబ్బులు అడిగితే 25 ఏళ్ళ కుర్రోడు పెళ్ళికి అడిగితే నేను ఇయ్యనట్టు అమ్మ పెళ్ళికి పిలవాల. చూడండి, ఒకసారి ఇచ్చాను, రెండోసారి ఇచ్చాను, మూడోసారి ఇవ్వకపోయేలకి పెళ్ళికే ఇలా ఉంటుంది మనుషుల యొక్క ఆలోచన, ప్రేమ. ఆమె నాకు నవ్వు వచ్చింది. ఈ రోజుల్లో చాలా పెళ్ళిళ్ళకు పిలుస్తారు, పిలవకుండా ఉండడం ఉత్తమం. పిలవలేకపోతే 2 దండాలు, పిలిస్తే 1 దండం. తెలుసా అండి? కాబట్టి ఆయన పిలవనందుకు కాదు నాకు బాధ. నువ్వు 2 మార్లు నీకు ఇచ్చినా 3వ మారు ఇకపోయేలేకి నన్ను పిలవాల. చూసారా మనుషులు ఎలా ఉంటారు? ఆమె ఎంత చాలా హాస్యం అంటే నవ్వు వచ్చింది నాకు. ఈ వయసులో అమ్మా 60-65 ఏళ్ళకు పెళ్ళా, అది పెళ్ళా? ఆ పెళ్ళికి నేను డబ్బులు ఇవ్వాలనా? ఆ పెళ్ళికి నేను పాటలు పాడాలనా? ఆ పెళ్ళికి నేను తాళి కట్టియాలనా? ఆ పెళ్ళికి నేను పోవాలనా? పెళ్ళి పెద్దగా నేను రానంటే నన్ను పిలవ్వా. మనుషులు అట్లుంటారు. ఇది నాకు జరిగింది, మీకు కూడా జరిగి ఉంటుంది. మీరు చెప్పలే, నేను చెప్తున్నా. విషయం గుర్తుపెట్టుకోండి. ఆత్మీయ జీవితంలో మనం అందుకనే మనుషుల సర్టిఫికెట్ మనకు అవసరము. అబ్బో నువ్వు గొప్ప ఆమె, రేపే చెప్పామె అంటాడు. అందుకని నువ్వు గొప్ప అనగానే ఎగిరి పడమాక. మనుషులు ఈరోజే చూస్తారు. దేవుడు నీ హృదయాన్ని నిరంతరము లెక్కబెట్టే దేవుడు. చూసారా? దేవుని యొక్క మహాకృపను బట్టి మనుషుల ఆశీర్వాదం మనకొద్దమ్మా. వీళ్ళ ఆశీర్వాదం సెకండ్ హ్యాండ్ ఆశీర్వాదం, ఫస్ట్ హ్యాండ్ కాదు. మనకే ఆశీర్వాదం కావాలి? ఫస్ట్ హ్యాండ్ ఆశీర్వాదమే కావాలి. ప్రియులరా, సరే ఇంకొక పాస్టర్ గారు పెద్ద మీటింగ్ పెట్టి ఆయన్ను పిలిచిండు, నన్ను పిలిచిండు, ఇంకా చాలా మంది పాస్టర్లను పిలిచిండు. వెళ్ళగానే నన్ను పిలిచి మైక్ ఇచ్చి వాక్యం చెప్పాయా అన్నాడు. దేవుణ్ణి బట్టి నేను లేచి వాక్యం చదువుతుంటే ఆయన అడుగుతుండో, ఇంతమంది ఉంటే ఏందయ్యా ఆయన్ను పిలిచినావు? ఇంతమంది ఉంటే ఆయనకి ఇచ్చినవేందు వాక్యం చెప్పను? ఆయన వాక్యం బలంగా చదువుతాడయ్యా, నీకు తెలియదా? ఆయనకు పెళ్ళికి పిలవలేదు, వీడు పనికిరానోడు అనుకుండా ఆయన. చూసారా? ఆయన వాక్యం బలంగా చదువుతాడండి, అందుకు ఆయనకి ఇచ్చాను మైక్ అన్నాడు. అన్న తర్వాత లేచి వచ్చి వాక్యం అయిపోయినాకయ్యా క్షమించయ్యా, నేను నిన్ను తక్కువ అంచనా వేశానయ్యా. నువ్వు ఇప్పుడు ఎక్కువ అంచనా వేసినా నాకు అవసరము రూపాయి వస్తుందా అమ్మా? ఆ పెళ్ళికే పిలవాలి, ఇంక ఈ ఎక్కువ అంచనాలు మనకెందుకు? మనుషుల వైపు ఎప్పుడు మనము చూడనే, మనుషుల సహాయము వ్యర్థం. వాక్యం ఉంది మనకు 118, 8, 9 వచనాలు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో అద్భుతం. కాబట్టి ఎవరి వైపు చూస్తాం అమ్మా? దేవుని వైపు చూద్దాము. అనుమానము లేదు, ఏమాత్రము సంకోచించవద్దు. ఎబ్బేజు దేవుణ్ణి అడిగాడు. తల్లిని అడిగితే, అయ్యా వేదన పడి నిన్ను కన్నయ్యా, అందుకని నీ పేరే వేదన. తండ్రిదే జవాబు. యేసయ్య ఏమన్నాడో తెలుసా? నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఎబ్బేజు ప్రార్థనలో మొదటి మాట ఇదైతే, రెండో మాట ఏంటో చదువుమా. మొదటి మాట నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించుము, రెండోది నా సరిహద్దును విశాలపరచుము. మన దేవుడు ఎలాంటి వాడో తెలుసమ్మా? నిన్ను విశాలపరుస్తాడు.
ఇరుకు చేయడు. ఏం చేస్తాడు? విశాలపరుస్తాడు. చాలా మంది పట్టుకోలేకపోతున్నారు దేవునిలో ఉన్న మర్మాన్ని, దేవునిలో ఉన్న ఆశీర్వాదాలను. ఆయన మనలను విశాలపరిచే దేవుడు. సరిహద్దునట ఏం చేయాలి? విశాలపరచు. వాక్యములో చూడండి ప్రియులరా, యోబు గ్రంథం 8వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెదకిన ఎడల, సర్వశక్తుడగు దేవుణ్ణి బ్రతిమాలుకొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, చూడండి, నిశ్చయముగా దేవుడు నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లు నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. ఆమేన్. ఎవరు మన నివాస స్థలాలను వర్ధిల్ల చేసేది? దేవుడు. ఆమేన్. ఈ ఎబ్బేసు ఎన్ని మర్మాలు కనుక్కున్నాడు చూడండి. మా అమ్మ నన్ను విశాలపరచలేదు, మా నాన్న నన్ను విశాలపరచలేడు, దేవుడు మాత్రమే నన్ను ఏం చేయగలడు అనుకోండు? విశాలపరిచే దేవుడు. నా సరిహద్దును ఏం చేయాలి? విశాలపరచము. ప్రియులరా, నువ్వు ఎంతలో ఉన్నా నువ్వు పవిత్రుడవై దేవుణ్ణి వెదికి ఆయనను స్తుతిస్తే నీ ఎంతను దేవుడు విశాలపరచును గాక. చూడండి వాక్యములో చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 26, 12 వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనాలు వేసి ఆ సంవత్సరం 100 ఫలం. చప్పట్లు కొట్టాలి ప్రియులారా. ఏ ఫలం అంటే ఎన్ని విత్తనాలు వేస్తే అన్నీ మొలిచాయి. దానిని ఏమంటారు? 100 ఫలం. 100 ఫలం. 60 కాదు చెప్పాలి. మా ఇంటికి ఒక పాస్టర్ వచ్చి ప్రార్థన చేస్తుండో, అయ్యా ఎన్న 30 చెప్పండి. 60 30 జోలు ఎందుకు? మనం ఏడుండాలి? 100 ఉండాలి. అసలు 30 ఎందుకమ్మా? 30 ఎందుకు అడుగుతావు? ప్రభువా నాకు 100 ఆశీర్వాదం ఇయ్యా అని అడగొద్దన్నడా? అది అటు చూడండి, ఆడ వాక్యం ఏముంది? అది ఆ మూల మీద రాసి, అడుగుడి వేదకుడి మీకు అడుగు, ఏమైనా అడుగు. 30 అడగమన్నాడా? 100 ఫలం అడగమంటున్నాడు. ఇస్సాకు బహు ప్రార్థనాపరుడు కాబట్టి ప్రార్థన చేసి పొలంలో విత్తనాలు వేస్తే ఎన్ని విత్తనాలు ఎంత వచ్చిందంట? పంట 100 ఫలం. 100 ఫలం. ఒక్క విత్తనం కూడా చెడిపోలే, ఫెయిల్ అవ్వాల. 100 ఫలం. ఇంకా చూడండి వాక్యములో కీర్తనలు 40 మొదటి చరణం, 40వ కీర్తన 1వ చరణం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. ఎబ్బేజు మొర దేవుడు చెప్పాలి ఆలకించాడు. దేవుని కొరకే కనిపెట్టుకున్నాడు, దేవుని వైపే చూస్తున్నాడు, దేవుని వైపే కనిపెట్టుకొని ఉన్నాడు. నువ్వు నేను దేవుని వైపే చూడాలి, దేవుని కొరకే కనిపెట్టుకోవాలి. చూడండి మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వచనం. గాలిని చూసి భయపడి, దేవుణ్ణి చూడకుండా ఈ లోకంలో దేని వైపు నీవు చూసినా ఏమవుతావు? భయపడి మునిగిపోతావు. దేవుని వైపే చూచుదుముగాక. దేవుని వైపు చూడాలి. నువ్వు ఇంకొక దాని వైపు చూసావా మునిగిపోతావు. ఎబ్బేజు 2వ పాయింట్ అది. 3వది ఏంటో తెలుసా? నీ చేయి నాకు తోడుగా ఉంచు. బా, ఏమి జ్ఞానం అండి, ఏమి జ్ఞానం.
అందుకని కొలసీలకు రాసిన పత్రికలో ఉంది, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు యేసయ్యలో ఉన్నవి. ఆమేన్. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు యేసు ప్రభువులో ఉన్నాయి. చూడండి, అందుకని ఆయన చెయ్యి మనకు ఎలా ఉండాలి? తోడుగా. నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు. చెయ్యి, ఏ దేవుని యొక్క యేసయ్య చెయ్యి ఎంత బలమైనదంటే చూడండి, కీర్తనలు 45:4 చదువుమ్మా. సత్యమును నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరి రమ్ము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీ హస్తాలతో భీకరమైనవి. నేను మొన్న చెప్పాను కదా, ఒక అబ్బాయి చాలా ప్రార్థనాపరుడు, తల్లి ప్రార్థనాపరురాలు, షాట్ పుట్టు, ప్రపంచ షాట్ పుట్టు, దానిలో ఆ అబ్బాయికి ప్రావీణ్యత ఉండి పోటీలకు వెళ్ళాడు, ప్రపంచ స్థాయి పోటీలు. షాట్ పుట్టు ఏదో బంతి కొట్టేదో, ఆ బంతి ప్రార్థన చేసుకుని ఆ బంతిని అలా కొట్టగానే ఆ బంతి వెళ్ళి ఆ బాలు అక్కడ ఒక రౌండ్ గుంట ఉండిద్ది, అందులో పడాలి. ఆ బాలు ఏం చేసిందో తెలుసా? ఆ గుంట ఒడ్డు దాకెళ్ళి ఆగిపోయింది. అయ్యో, అందరికీ నిరాశ, ఆ అబ్బాయి కూడా నిరాశ. కానీ మనసులో అనుకుంటున్నాడంట, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం అని తన హృదయపూర్వకంగా అనుకుంటున్న 4 అడుగులు వేసేసరికి ఒక పెద్ద పురుగు వచ్చి ఆ బాలును అలా నెట్టింది. నెట్టేసరికి వెళ్ళి ఆ గోతిలో పడిపోయింది. అందరూ చప్పట్లు కొట్టారు. ఆ అబ్బాయికి ప్రైజ్ వచ్చింది. ఏమైనా దేవుడు ఎలాగైనా నీకు జయమిచ్చే దేవుడు. అద్భుతం. అందరూ అనుకున్నారు ఆగిపోయింది, బాల్ అక్కడ ఆగిపోయింది, గుంట దగ్గర ఆగిపోయింది. అబ్బో, అది పడుంటే గెలిచేవాడు కదా. అందరు ఇంకా ఆగిపోయింది అనుకున్నారు. అప్పటికప్పుడు అక్కడ ఏమొచ్చింది? ఒక పెద్ద పురుగు వచ్చి నెట్టుకుంటూ వెళ్తుంటాయి, మనం చూస్తాం కదా పురుగులు, అలా ఊర కదిలించిందంటే అది వెళ్ళి ఆ బాల్ వెళ్ళి ఆ గోల్లో పడిపోయింది. గొప్ప విజయం వచ్చింది. ప్రియులారా, ఆలోచించండి, దేవుని చెయ్యి సాహస కార్యములు చేయడానికి మనలను సిద్ధపరుస్తుంది. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. దక్షిణ హస్తమట భీకర కార్యాలు చేయడానికి, సాహస కార్యాలు చేయడానికి మన హస్తాన్ని బలపరిచే దేవుడు. ఇంకా చూడండి, ఎబేజు యొక్క ప్రార్థనలో ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనం. ఎజ్రా 7:6. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అనుగ్రహించిన శాస్త్రి దేవుని హస్తము అతనికి, చదుమ్మా, దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు ఏం చేసేవాడంట? ఆలకించేవాడు, సహాయము చేసేవాడు. ఎవరి హస్తం తోడుగా ఉంది? దేవుని హస్తం. ఒక వృద్ధురాలు, ముసలావిడ, వాళ్ళ అబ్బాయి బొంబాయిలో ఉంటే, అయ్యా నేను బొంబాయి చూస్తా అంటుంటే, అమ్మ నేను వచ్చి తీసుకొస్తానంటే, వద్దయ్యా నేను ఇక్కడ ట్రైన్ ఉంది, ఎక్కితే బొంబాయి వచ్చింది ఒకే ట్రైను, నేను ట్రైన్ ఎక్కి కూర్చుంటే మన ఊర్లోనే, నువ్వు రావద్దయ్యా, శ్రమొద్దు, అక్కడ స్టేషన్లో మాత్రం ఉండయ్యా అని చెప్పింది. ఎక్కింది ట్రైను, కదిలింది, ఆ రోజంతా వెళ్ళింది.
ఉదయాన్నే బొంబాయి వచ్చింది. దిగుదామని ఈమె లేచేలోపు వృద్ధాప్యరాలు కదా, జ్వరం ఫుల్లుగా వచ్చింది. లేచి 2 అడుగులు వేయాలంటే కష్టంగా ఉంది. అలాగే మెల్లగా గేటు దాకా వచ్చిందంట, దిగడానికి శక్తి లేదు. ఈలోపు ట్రైన్ విజిలేసింది. కదులుతుంది ట్రైన్ అని కళ్ళు మూసుకొని తన బ్యాగు పట్టుకొని యేసయ్యా అని అలా దుమికిందంట. వచ్చి ప్రభు హస్తమావిని ఎత్తుకొని పోయి ఒక బల్ల మీద కూర్చోబెట్టాడు. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచండి. చూసారా, ఆయన హస్తం నిన్ను నన్ను నడిపిస్తుంది. ఆమేన్. బలపరిచిద్ది. ఆమేన్. సహాయం చేసిద్ది. అందుకని ఎబ్బేజు ఏమన్నాడు తెలుసా? నీ చెయ్యి ఏం చేయాలి? నాకు తోడుగా ఉంచయ్య. వాక్యం చూడండి ప్రియులరా, సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. 2 సమూయేలు 5:10. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతికి యెహోవా అతనికి తోడుగా. దేవుని చెయ్యి నీకు తోడుగా ఉంటామా. లోకస్తులందరూ నిన్ను విడిచిపెట్టినా నీకెలాంటి నష్టము కలగదు. దేవుని చెయ్యి మనకు తోడుగా ఉండాలి. అబ్బా, ఎబ్బేజు ఎంత మంచి సత్యం కనుగొన్నాడు. ఇంకొకడైతే నాకు ఈ పేరు ఎందుకు పెట్టినావు, నువ్వు నాకు ఈ పేరు ఎందుకు పెట్టినావు అని అమ్మా సాయంత్రానికి వచ్చి గొడవ ఇంట్లో. నాకు ఈ పేరు ఎందుకు పెట్టావు? ఎబ్బేజు వాళ్ళతో గొడవాళ్ళ దేవునితో విజ్ఞాపన చేశాడు. చూస్తుంటాం మనం ఇళ్లల్లో, వాడినేం చదివిచ్చావు, నన్ను చదివియ్యాల, వాడికి అది చేసావు, నాకు ఇది చేయాల అంటుంటారు కుమారులు వచ్చి కదా, తల్లిదండ్రుల మీద గొడవాడతారు. కానీ ఎబ్బేజు నాకెందుకు పెట్టారు ఈ పేరు అని తల్లిదండ్రులను హింసించిన వాడు దేవుణ్ణి అడిగాడు. ఎందుకో తెలుసా? ఆయన మన స్థితిని మార్చగలిగిన దేవుడు. 4వ మాట చూడండి. నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను 121వ కీర్తన 5వ చరణము నుండి 8వ చరణం వరకు చదవాలి. అందరూ చూడండి. ఎవరమ్మో మనల్ని కాపాడేది? యెహోవా. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన నీకు యెహోవా నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు. దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే, ఆయన మనకు తోడుగా ఉంటే ఏ కీడు మన గుడారం మీదికి రాదు. ఇంకా చూడండి 91వ కీర్తన 7వ చరణం. ఇదందరికి వచ్చి ఉండాలి. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్క 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు. ఎంత మంచి మాట. ఒక పక్క 1000 మంది, ఇంకొక పక్క 10,000 మంది కూలిన అపాయము నీ యొద్దకు రాదు. ఆమేన్. ప్రియులారా, మన ప్రక్కన దేవుడు ఉంటాడు, గుర్తుపెట్టుకోవాలి. నువ్వెక్కడికి వెళ్తున్నా నాశనం అనే శత్రువు, నాశనము చేసే కీడు నీ మీదికి రాదు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 23వ అధ్యాయము 21వ వచనం. వారి మాటకు నీవు సమ్మతింపవద్దు. చూసారా, పౌలు గారిని చంపాలని 40 మంది అన్నము నీళ్లు మాని పట్టుబట్టి ఉన్నారంట. ఏం చేయాలని? పౌలును చంపాలనుకున్నా. కానీ దేవుని అనుమతి లేకుండా, ఈ రాత్రి వినండి, నీ మీద నా మీద ఏ మాత్రము కీడు రావడానికి లేదు. పౌలుని ఏం చేయలేకపోయారు. ఇంకా వాక్యములు అనేక చోట్ల ఉంది. అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం. అపోస్తలు 9:23. అనేక దినములు
ఆలోచింపగా వారి ఆలోచన తెలియవచ్చును. రాత్రింబవళ్ళు కాచుకొని చుండిరి, కానీ పౌలుని ఏమీ చేయలేకపోయారు. ప్రియులరా, నీ నా ప్రార్థనే ప్రాకారముగా ఉండిద్ది. ఆమేన్. ప్రాకారం అంటే తెలుసా? పెద్ద గోడలాగా నీ చుట్టూ ఉండిద్ది. చివరికి ఏంటో తెలుసా? 10వ వచనములో అలా ప్రార్థన చేస్తే ఎబ్బేజు, వాక్యములో రాయబడింది చూడండి ఆ మాట, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఏంటో తెలుసది? పైన రాయబడింది 9వ వచనములో, సహోదరులందరికంటే ఘనము పొందాడు. ఆమేన్. నీ చుట్టూ ఉన్న నీ వారందరికంటే నువ్వు ఘనము పొందుతావు. ఘనము ఎప్పుడు? అమ్మ, దేవుడు మాత్రమే ఆశీర్వదిస్తాడని ఆయనను వెంబడించినప్పుడు, ఆయన చెయ్యి నీకు తోడుగా ఉన్నప్పుడు, కీడు రాకుండా దానిలో నుండి ఆయనే నిన్ను తప్పిస్తాడు. ఇవన్నీ నిశ్చయముగా దేవుడు మాత్రమే చెయ్యగలడు. ఆమేన్. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎంత